హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే కొంచెం కబోర్డ్స్ అయితే కొంచెం క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేయడం అయితే మీకు చూపిస్తానండి. ముందైతే డ్రెస్సింగ్ టేబుల్ అంతా నేను క్లీన్ చేశాను, కానీ మొత్తం 3 ర్యాక్స్ నేను క్లీన్ చేయలేదండి. బాగా చెత్తగా అయిపోయాయి. ఇదిగోండి, చూసారా? ఏ వస్తువు ఎక్కడుందో తెలియట్లేదండి బాబు. అస్సలు చెత్తగా అయిపోయాయి. అందుకే నేను ఏదైనా తీసుకోవాలన్నా సరే ఎక్కడ ఉంటున్నాయో నాకు అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆ లాస్ట్ ర్యాక్లోనే పెద్దగా ఉండదండి, ఎందుకంటే సోప్స్ను అవి పెడతాను. ఎక్కువ సోప్స్, సర్ఫ్ ప్యాకెట్స్ అవి పెడతాను, హెన్నా ప్యాకెట్స్ అలాంటివన్నీ లాస్ట్ దాంట్లో పెడతానండి. అందులో పెద్ద ఉండదు, కానీ అన్నిటితో పాటు 3 ర్యాక్స్ క్లీన్ చేసేస్తే ఫినిష్ అయిపోద్దండి వర్క్. నేను డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసినప్పుడు 3 ర్యాక్స్ తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు అంత స్ట్రెంత్ అయితే లేదండి. ఆ రోజు తీసేసి మొత్తం అంతవరకు క్లీన్ చేసి ఆపేసాను. ఈ 3 ర్యాక్స్ క్లీన్ చేద్దామని ఎప్పుడు అనుకున్నా సరే అవ్వట్లేదు. ఆఖరికి ఈ సండే అయిందండి. నాకు సండే టైమే కొంచెం ఖాళీ ఉంటుందండి. ఇది శనగపిండి అండి. శనగపిండి అంటే నలుగుపిండి. మీకు చెప్పాను కదా, నేను ట్యాన్ అది పోతుందని చెప్పేసి పెసరపప్పును కస్తూరి పసుపు వేసి నేను మొత్తం ఆ పిండిగా మిల్లి పట్టించి పెట్టుకుంటానని చెప్పాను కదా, అదండి అది. ఇంకా డబ్బాలో వేయాలండి. కొంచెం పెసరపప్పును కస్తూరి పసుపు కలిపి వేసి మొత్తం ఆడించేసి ఉంచేసాను. నేను ఇంట్లో మిక్సీ పట్టనండి అది, ఎందుకంటే మనకి బాగా మెత్తగా అవ్వాలని చెప్పేసి నేను మిల్లుకి ఇచ్చేస్తాను అనమాట. ఇదిగోండి, ఇదైతే బాగా డస్ట్ ఎక్కువ ఉంది, అందుకనే ఇది తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నానండి. ఆ బ్రష్ అయితే కొంచెం నీట్గా వచ్చేస్తుంది. అలాగే మన పాత టూత్ బ్రష్లు ఏమైనా మనం వాడేసి ఉంటాయి కదా, ఆ వీటితో కూడా ఇరిగిరిగిన లాగితే వచ్చేస్తాయండి. నేను కానీ ఎందుకు, ఈ బ్రష్ ఉంది కదా అని చెప్పేసి దీన్ని పట్టి క్లీన్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా చెత్త అంతా ఎత్తేసి కిందకి పెట్టేసి ఉన్నదంతా అలా బయటికి లాగేస్తున్నానండి. చాలా ఎక్కువ డస్ట్ అయిపోయిందండి, మామూలుగా లేదు. మొత్తం చిరాకు వచ్చింది. అది చేసేసరికి చాలా టైం పట్టిందండి. అసలు సండే అయితే ఏదో పని పెట్టుకుంటాను, అలాంటిది ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ సండే అంటారా ఇంకో వర్క్ పెట్టుకోవాలి. నేను సండే వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. నేను వంటలేమి నేను పెట్టలేదు, వ్లాగ్ కూడా నేను చేయలేదండి. చాలామంది మీకు ఏమి వీడియోస్ అంటే, నా వీడియోస్ కొంచెం చూడటానికి ఏవి నచ్చుతాయి అనేది నాకు తెలియదు కదా, అందుకని నేను సరిగ్గా వీడియోలు చేయడానికి అంటే నా కంటెంట్ అయితే నేను అన్ని వ్లాగ్స్ లాగా చేద్దామని అనుకున్నానండి. కానీ మీరు ఏవి చూస్తారో ఏవి లేదనేది నాకు తెలియదు కదా, అందుకని నేను కొంత వీడియో పెట్టడానికి కొంచెం ఏ వీడియో పెడితే మీకు మీ వరకు వస్తుంది, మీరు ఇంట్రెస్ట్గా చూడగలుగుతారు అని ఆలోచించి నేను ఆ థింకింగ్లోనే ఉన్నానండి. నేను త్వరలోనే మంచి వీడియోస్ అయితే మీకు నేను సెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మాత్రం నా వీడియోస్ ఎవరైనా వాచ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తున్నానండి. నేను నా వీడియోస్ బాగున్నాయి లేదని కూడా కామెంట్ పెట్టండి, పర్వాలేదు, నేనేమీ అనుకోను. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉన్నా నేను క్లియర్ చేసుకుంటాను. ఇగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఒక లిక్విడ్ అయితే నేను చెప్తున్నానండి, ఎప్పుడూ మీకు షేర్ చేస్తానని. అసలు చెప్పాలంటే నేను ఈ వీడియో చేసిన రోజే నేను ఆ లిక్విడ్ అయితే మీకు చెప్పాలనుకున్నాను, అది చేసి చూపిద్దాం అనుకున్నానండి. ఎందుకంటే నాకు ఆ లిక్విడ్స్ కూడా అయిపోయినాయి నేను తయారు చేసుకున్నవి. లాస్ట్ అండి, ఈ బాటిల్లో వేసింది ఇంకా లాస్ట్ అనమాట. కానీ నాకు అస్సలు కొంచెం నీరసంగా అనిపించిందండి ఆ రోజు. ఇంకా ఈ వర్క్ చేసిన వెంటనే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. చూడండి ఇది ఎంత చెత్తగా ఉందో, చాలా చెత్త ఉందండి బాబోయ్ ఇందులోనైతే. ఇది మనకి ఏమైనా కొంటే ఇస్తారు కదా, తిరిగిపోయింది రండి, పడేస్తున్నాను. ఇదండి క్రీమ్, అది వాడలేని క్రీమ్స్ అంటే మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఉంటాయి కదా, మనం సమ్మర్లో వాడలేనివన్నీ దీనిలో పెట్టేస్తానండి నేను. కొన్ని వాడలేనివి అదే మామూలు పిచ్ చైన్లా ఉంటాయి కదా, అలాంటివి అన్నీ దానిలో పెట్టేస్తాను. ఎందుకంటే మనం తీసి పడేసామంటే మా అమ్మ అయితే నేను పడలే అంటే ఊరుకోరు కదా, దెబ్బలాడుతుంది, తిట్టేస్తుంది. అంటే పడేస్తే మరి ఎలా అయినా సరే పడేయకూడదు కదండి. తను కూడా
ఇష్టపడి కొనుక్కుంటుంది కదా. ఇదిగోండి ఇవైతే చిన్న నల్లపూసలు అవి నాయి. అప్పుడు నా నల్లపూసలు కొంచెం ప్రాబ్లం ఉండి పెట్టవలసి వచ్చింది. అప్పుడు ఈ పిచ్చి నల్లపూసలు కొనుక్కున్నానండి. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ వెళ్ళినా సరే అలా వేసుకోవచ్చులే అన్నట్టు కొనుక్కున్నాను. మరి మెడ బోడిగా ఉండకూడదని. అవండి అప్పుడప్పుడు వేసుకోవడానికి పెట్టాను. ఇది మా పాపది చిన్నప్పుడు పాలాడండి. దానిలోనే కషాయాలు కానీ ఏవైనా పట్టేసేవాళ్ళం. అది కూడా నేను దాచుకున్నాను. పిల్లలు మెమరీస్ అన్నీ కూడా మనం పడేసుకుంటే పడేసుకోం కదా, జాగ్రత్త దాచిపెట్టుకుంటాము. ఇలాంటివన్నీ నేను దాచిపెట్టుకున్నానండి. ఇగోండి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ పనికొచ్చినవే. అలా పడేయడం వల్ల ఏంటంటే మనకి అవసరానికి కనిపించట్లేదండి. చాలా చెత్త కింద అయిపోయిందండి. ఇవన్నీ పెన్స్ అన్నీ రాస్తున్న పెన్సే. మనం ఎత్తుక్కునేసరికి మనం పెన్ను అనుకోసరికి ఈ డ్రాలో చూడం కదా, ముందు అదంతా బుక్స్ ఉన్న చోట ఎతికేస్తాం. ఇవి చూస్తే దీనిలో పడి ఉంటాయి. ఇవ్వండి ఇవన్నీ అయితే నేను ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. మేమైతే ఈరోజు నేను మీకు విషయం చెప్పనండి, అది వినాయకుడిది అని మీకు చూపించాను కదా, అది వినాయకుడిది. వినాయకుడు నేను కలెక్షన్ అంటే ప్రత్యేకంగా కొని అయితే చేయనండి. కలెక్షన్ అనేది చూడండి, మనకి పెళ్లి కార్డ్స్ వస్తాయి కదా, వెడ్డింగ్ కార్డ్స్ పైన వినాయకుడివి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. అవన్నీ కూడా తీసి దాచిపెట్టుకుంటాను. అలా కలెక్షన్ చేస్తాను అనమాట. నేనైతే కొనేసి అయితే నేనేం చేయనండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలా కొంచెం సంపాదించినా అది మనకి ఖర్చులకే సరిపోతుంది. అందుకని మళ్ళీ ఇలాంటి వాటికి అన్నిటికీ పెట్టుకుంటే ఎలా అని చెప్పేసి నేను కలెక్షన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. వినాయకుడు ఎక్కడ చూసినా సరే అబ్బా తీసుకున్నా బాగుంది అనిపిస్తుంది. మన బడ్జెట్ సహకరించాలి కదా మనం తీసుకోవాలంటే. అలా కాంప్రమైజ్ అయిపోయి నేనైతే పెళ్లి కార్డ్ వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తుంటారు కదా, అప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ పైన వినాయకుడు ఉంటారు కదా, ఆ వినాయకుడిని అయితే నేను తప్పకుండా కలెక్ట్ చేసుకొని దాచిపెట్టుకుంటాను. అలా నా దగ్గర కొన్ని వినాయకులు ఉన్నారండి. నేను అవన్నీ కూడా కవర్లో పెట్టాను. అది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టానండి. అవన్నీ కూడా ఎక్కడే ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నాకు అసలు టైం అనేది దొరకట్లేదండి. అసలు వీడియోస్ కూడా నేను ఎందుకంటే కొంచెం ఆపాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందుకనే ఆపాను. నాకేమవుతుందంటే ఫోను అంటే ఎడిటింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువసేపు ఫోన్ చూడవలసి వస్తుందండి. ఆ ఫోన్ చూసిన టైంలోని నాకు కళ్ళు ఎర్రబడిపోతున్నాయి. బాగాన ఎర్రగా అయిపోయి కళ్ళు మనం రెప్పలు కూడా ఎర్రగా అయిపోతున్నాయండి. కొంచెం ప్రాబ్లం ఉంది నాకు కళ్ళల్లోని. అందుకనే నేను ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అనిపించేస్తుంది. అందుకే నేను వీడియోస్ కొంచెం తగ్గించానండి. వీడియోస్ తీసి పెట్టడం అంటే అంత ఆషామాషి అయితే కాదండి. వీడియోస్ తీయడం అంటే ఒక పెద్ద గగనం లాగేనండి. అది తీసామా మళ్ళీ దాన్ని పట్టుకొని దాన్ని ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో చూసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ చేసుకోవాలి. చాలా పెద్ద పని అండి వీడియోస్ అనేవి చేయడం. ఎక్కడ స్పీడ్ ఉన్నది ఎక్కడ మళ్ళీ మీకైతే మాత్రం లెంత్ పెరిగిందంటే మీకు బోర్ కొట్టకుండా చూసుకోవాలి. మేము కంటెంట్ అనేది ఇవ్వగలగాలి. ఈ రకంగా మేము చెక్ చేసుకొని అయితే మేము వీడియో చేయాలండి. నేను కొన్ని అయితే చేశాను. కొన్ని వంటల వీడియోలు చేస్తే మీకు అవి నచ్చుతున్నాయో లేదో అని నాకు డౌట్ అండి. ఎందుకంటే పెద్దగా వ్యూస్ అయితే రాలేదు వంట వీడియోలు. ఇలా ఏమైనా వ్లాగ్స్ చేస్తే ఏమైనా చూస్తున్నారు. ఇలా వ్లాగ్స్ కానీ ఇలా క్లీనింగ్ వ్లాగ్స్ కానీ లేదంటే బయట ఏమైనా తీసిన వ్లాగ్స్ అయితే మాత్రం బాగానే ఆదరిస్తున్నారు. అలా అని చెప్పి నేను రోజు బయటకు వెళ్ళానంటే కెమెరా వేసుకొని ఫోన్ ఏమో ట్రైపాడ్ పట్టుకొని వెళ్ళలేము. కొంచెం మనం బయట షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అలా అని మనం కొంచెం షూట్ చేయడానికి చాలా రకాలుగా చెక్ చేసుకొని షూట్ చేసుకోవాలి. అది నేను మళ్ళీ మేము షాపింగ్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే మీకు తప్పకుండా నేను షేర్ చేస్తానండి. దాని ప్రైజెస్ కానీ ఆ షాపింగ్ తాలూకా అది డిస్కౌంట్స్ కానీ ఏవైనా సరే నేను ఏ షాపింగ్ చేసినా సరే ఇక నుంచి వీడియోస్ అయితే మీకు నేను మంచి కంటెంట్వే పెడతానండి. తర్వాత మీకు లిక్విడ్ వీడియో కూడా నేను త్వరలోనే మీకు షేర్ చేస్తానండి.
ఆ లిక్విడ్ అనేది నేను ఈ లిక్విడే వాడుతున్నానండి. ఆ లిక్విడ్ వల్ల చూసారా ఎంత తెల్లగా వచ్చేస్తాయి, నీట్గా వచ్చేస్తాయండి. మనం డబ్బు పెట్టి వందలు పోసి మనం లిక్విడ్స్ కొనుక్కొని మనం వాడే కన్నా మన చేతులతో మనం తయారు చేసుకున్న లిక్విడ్స్ అనుకోండి, అవి చాలా మనకి కెమికల్ ఉండదు. అలాగని మనకి ఎక్కువ మన హ్యాండ్స్తోని క్లీన్ చేస్తాం కనుక హార్మ్ఫుల్ అయితే ఉండదండి. మనం బయట తీసుకున్నవి ఏంటంటే ఏ కెమికల్ కలుపుతారో తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలాంటి వాటికి మాత్రం నేను తయారు చేసుకున్న లిక్విడ్సే వాడుకుంటానండి. మిర్రర్ క్లీన్ చేయడానికి కానీ, టీవీది క్లీన్ చేయడానికి కానీ, కబోర్డ్స్ క్లీన్ చేయడానికి, ఇలాంటి అన్నిటికి కూడా నేను తయారు చేసుకున్న లిక్విడ్ వాడతానండి. నేను త్వరలోనే ఆ లిక్విడ్స్ కూడా మీకు అన్నీ షేర్ చేస్తానండి తయారు చేసి. ఇలా చాలా నీట్గా వచ్చేస్తాయండి. మన దగ్గర ఒక చిన్న క్లాత్ పట్టుకొని ఇలాగా ఆ లిక్విడ్ అయితే కొంచెం వేసి ఇలా తుడిచేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయండి. చూడండి తెల్లగా వచ్చేసాయి. ఇది ఇప్పుడు నేను ఇంకా దీని మీద అయితే పేపర్ ఏమి వేయనండి, ఎందుకంటే ఇది కొంచెం వైట్గానే ఉంది కదా. మేము అంతగా పడేసినంత ఏమి ఉండదండి. అదేంటంటే ముందు ఉన్న చెత్త ఏంటంటే అప్పుడు గుంటగరగరాకు ఎండబెట్టానండి, కొంచెం ప్యాక్ వేసుకోవాలని ఎండబెట్టి నాకు ఒక కవర్లో పెట్టేసి నేను ఈ డ్రాస్లో పెట్టాను అనమాట. అది ఒలిగిపోయి కొంచెంగా అక్కడక్కడ గుండగా పడిపోయిందండి. అదే, ఇంకేం లేదు, అంతకన్నా చెత్త ఏం లేదు. కాకపోతే కొంచెం వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, కొన్ని వాడలేనివి, అవన్నీ కూడా తీసేసాను. అవి ఏంటంటే మనం ఈ కబోర్డ్స్ క్లీన్ చేసుకున్నప్పుడు, ఈ డ్రాస్ క్లీన్ చేసుకున్నప్పుడే కొన్ని వేస్ట్ ఐటమ్స్ అయితే తీసి బయట పడేసుకోవాలి. మనకి తర్వాత మనం రెడీ అవ్వడానికి తీసినప్పుడు అయితే మనకి అవి ఆ తర్వాత చూసుకోవచ్చులే అన్నట్టు అనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఈజీగా ఉంటుందండి. అందుకనే ఇస్తున్నా సరే ఒకటే సౌండ్స్ అండి బాబోయ్. నేను అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్నిసార్లు కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఆన్ చేస్తానో చెప్పలేము. అన్నిసార్లు ఈ ఒకటే డిస్టర్బెన్స్ అండి బాబోయ్. వాయిస్ ఓవర్ కూడా ఫ్రీగా ఇచ్చుకోలేము. నేను అసలు కంటెంట్ మీద అసలు మాట్లాడుతూ చేద్దామంటేనే అసలు అవ్వట్లేదు. సరే వాయిస్ ఓవర్ని ఇద్దాము, ఈ లంచ్ టైం అలా అయితే కొంచెం అందరూ సైలెంట్గా ఉంటారని ఇస్తే ఈ టైంలో కూడా గోడలేనండి బాబు ఇక్కడ. ఓకే, మన ఇబ్బంది నాకు ఉంటుందిలేండి. ఇక్కడైతే నేను ఇలాగా మొత్తం ర్యాక్ అంతా కూడా సైడ్ నుంచి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నానండి. మాకైతే కబోర్డ్లో వేసుకోవడానికి కవర్స్ అలాంటివి ఏమి లేవు. ఇదివరకు అయితే పేపర్ వేసానండి, ఇప్పుడు పేపర్ కూడా వేయనండి. ఎందుకంటే పేపర్ వేసిన కాడ నుంచి ఏదైనా పెట్టినా తీసినా సరే పేపర్ వచ్చేస్తుంది బయటికి, అది మరీ చిరాగ్గా ఉంటుంది. అందుకని నేను ఇవి డ్రాస్ ఇలా క్లీన్ చేసి కాసేపు ఆరనిస్తానండి. ఆరనిచ్చిన తర్వాతే ఇవన్నీ సర్ది పెట్టుకుంటాను. అలాగే నేను ఈ బయట కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. మావి హౌస్లో కూడా ఇంట్లో కూడా మేము ఉన్నది ఓన్ హౌస్ అయితే కాదండి, రెంటెడ్ హౌస్ అయినా సరే మేము ఉంటే మాత్రం అది మా ఓన్ హౌస్ కిందే లెక్కండి. మేము అంతగా నీట్గా పెట్టుకుంటాము. రెంట్ హౌస్ కదా, మనం ఈ పాడు చేసి వెళ్ళిపోవాలి అలాంటి మనస్తత్వం అదే మాకు ఉండదు. మేము కబోర్డ్స్ కానీ మా ఇంట్లో వస్తువులు అంటే ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటివి ఎలాగైతే క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటామో అలాగే ఇవన్నీ కూడా మేము వాడే వస్తువులన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటామండి. ఓన్ అయితేనేంటి, రెంట్ అయితేనేంటి, మనం ఉన్న పరిసరాలు అయితే శుభ్రంగా ఉంచుకోవాలి అంతే. ఇలా అయితే నేను క్లీన్ చేసుకుంటానండి. మమ్మల్ని అయితే చాలామంది అన్నారండి, సొంత ఇల్లులాగా తెగ రుద్దేస్తారు, తెగ చేసేస్తారు, తెగ శుభ్రాలు చేసి అన్నట్టు దీనిగా మాట్లాడారు. అవన్నీ మేము పెద్దగా పట్టించుకోమండి. లోకులు కాకులు లాంటి వాళ్ళండి. మందైన రోజున అయితే మన వైపు మాట్లాడతారు, మంది కాని రోజున మనల్ని దూషిస్తూ మాట్లాడతారండి. అలాంటి లోకులు, అలాంటివి అయితే నేను పట్టించుకోను. మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఎదురైతే మీరు పట్టించుకోకండి. ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర ఉంటారండి, అదైతే నేనైతే లెక్క చేయను. మేమైతే మాత్రం ఇలా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగోండి థర్డ్ రేక్ అయితే ఇలాగా చిన్నది చెప్పాను కదా, దీనిలో పెద్దగా ఏం చెత్త ఉండదండి. ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ బ్రష్ మాకు బాగా యూజ్ అవుతుందండి చెప్పాలంటే. ఇది ఒకసారి కొన్నామండి, అదైతే కొంచెం బ్రష్ అయితే బాగుంటుంది అన్నిటికీ. కానీ ఇలాంటివి తుడిచినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందే, కానీ
ఎందుకో నాకు దీంతోనే తుడాలనిపించింది, అందుకే దీంతో తుడిచేస్తున్నాను. ఇది ఏం చేస్తానంటే ఇలా క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ చిన్న సర్ఫ్ వేసి వాష్ చేసి పెట్టేస్తానండి బ్రష్, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందని. అదే ఇగోండి ఇలా క్లీన్ చేస్తాను. ఈ ర్యాక్ అయితే కొంచెం థర్డ్ ర్యాక్ కూడా బాగా, ఇది సెకండ్ ర్యాక్ అండి, సెకండ్ది అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ర్యాక్లో అన్ని బుక్స్, షాంపూస్ అలాంటివే ఉంటాయండి, ఎక్కువే ఉండవు. ఇది థర్డ్ ర్యాకేనండి, నేను అన్ని క్లీన్ చేసేసాను. ఇదైతే బాగా కొంచెం ఎక్కువసేపు ఆరాలని చెప్పేసి తుడిచేసి ఇలా పెట్టేశానండి. ఇంకా ఏం పెద్దగా నేనేం సర్దలేదు. నేను ఇది తుడిచేసరికి ఆ 2 ర్యాక్స్ కూడా ఆరిపోయినాయండి. దీనిలో నేను పెద్దగా సర్దాల్సినవి ఏమున్నాయంటే షాంపూస్ ప్లస్ సర్ఫ్ ప్యాకెట్స్, రిన్ సోప్స్, అదే బాతింగ్ సోప్స్ అలాంటివేనండి, అంతే తప్ప ఇంకేం లేదు. దీనిలో అయితే ఫస్ట్ ర్యాక్లోనే మనకి ఇంపార్టెంట్ అంతానా. ఈ బాక్స్ పెట్టాను కదా, ఆ బాక్స్లో అన్ని మెడిసిన్స్ వేస్తున్నానండి. మెడిసిన్స్ అంటే ఏం లేదు, మన డైలీ హెడ్ ఏక్ వచ్చినా, ఏమైనా పెయిన్ వచ్చినా, ఇలాంటి ఆయింట్మెంట్లు కానీ అలాంటివన్నీ దానిలో పెట్టేస్తానమాట. మనకి ఈజీగా దొరుకుతాయండి, వెతకగానే దొరుకుతాయి. అలాగే నేను సన్ స్క్రీన్ లోషన్ ఏదైనా రాసుకోవాలన్నా ఆ బాక్స్లోనే పడేస్తాను. మనం మార్నింగ్ రెడీ అయినప్పుడు ఈజీగా మనకు దొరుకుతాయని చెప్పేసి ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ దానిలోనే పెడతానమాట. అదండి విషయం. ఇదైతే మేము ఇలా క్లీన్ చేసుకున్నాను, ఇవన్నీ ఇలా సర్దేస్తున్నానండి. బాక్సులతో ఏమైనా వాడలేనివి అయితే సెకండ్ ర్యాక్లో పెడుతున్నాను, వాడవలసినవన్నీ దీనిలో పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ పెట్టేశానండి, ఆల్మోస్ట్ అన్నీ సర్దేసినట్టే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ అంటే ఓన్ హౌస్ వాళ్ళని నాకు తెలియదండి, కానీ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళ దగ్గర రెంట్ హౌస్ వాళ్ళు ఎప్పుడు లోకువేనండి, చీపే. వాళ్ళని ఒక చీప్గానే చూస్తారండి. అందరికీ ఓన్ హౌస్ అందరికీ ఉండాలని ఏం లేదు కదా, ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఉంటారు అంతే. అలాగని చెప్పి అందరికీ ఓన్ హౌస్ లేదని చెప్పి చీప్గా చూడకూడదు. నాకు రేపు పొద్దున్న ఓన్ హౌస్ ఉన్నా సరే అలా చూడండి, నాకు అలా నచ్చదు కూడా. అది కొంతమందికి అయితే అలాంటి జ్ఞానం ఉండదు కదా, అలా చూస్తుంటారు. ఓన్ హౌస్ లేదంటే రెంట్ హౌస్ ఉన్న వాళ్ళందరూ కూడా చీప్గా చూస్తారు. ఏం రెంట్ హౌస్ ఉన్న వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు కూడా అలాగే మీలాగే కష్టపడుకునే కదా బ్రతుకుతున్నారు. అసలు చెప్పాలంటే ఇంకెక్కువ కష్టపడతారండి వీళ్ళకన్నా, ఎందుకంటే అన్ని బర్డెన్స్ ఎక్కువ ఉంటాయి కనుక. నేను ఇలా అన్నానని ఓన్ హౌస్ వాళ్ళు ఏమీ బాధపడద్దండి, ఎందుకంటే మాకు ఎదురైన సిచ్యువేషన్ అలా ఉంది కనుక మీకు నేను అలా చెప్పాను అంతే, ఇంకేం లేదు. చిన్న మెసేజ్ లాగా. ఒక్కొక్క ఓనర్స్ మంచి వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క ఓనర్స్ కాదు, ఒక్కొక్క ఓన్ హౌస్ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళేనండి, ఇంకేం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ అండి.